నమస్కారం. తెలంగాణ క్యాపిటల్ న్యూస్కి స్వాగతం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో శుక్రవారం మండల దళిత సంఘాల ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవలంబలి సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ జై శ్రీరామ్ కాదు జై భీమ్ అందామని పిలుపునిచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరము కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందని, తాను రిజర్వేషన్ల ద్వారానే డాక్టర్ అయ్యానని, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని తేల్చి చెప్పారు. రిజర్వేషన్లు ఇప్పటికీ అవసరమేనని ఆయన అన్నారు. ఇందిరమ్మ పాలనలో ప్రజలంతా సుఖంగా ఉండడానికి ఇండ్లను ఇచ్చారని, భూములను సైతం ఇవ్వడం జరిగిందని, అసైన్డ్ భూములు దళితులకు పంచారని తేల్చి చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం దళితులను దళిత బంధు పేరుతో నమ్మించి మోసం చేసిందని, దళితులకు భూములు ఇవ్వకుండా అనగదొక్కాలని విమర్శించారు. ఈ సమావేశంలో మండల బెజ్జంకి మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొంకాటి రాములు అధ్యక్షతన జరగ్గా కలగండ్ల జ్యోతి, మానాల రవి, జనగాం శంకర్, లింగాల లక్ష్మణ్, లింగాల శ్రీనివాస్, జరిపోతుల మధు, చింతకింది పరిసరాలు, మల్లికార్జున్, మహంకాళి ప్రవీణ్, డీలర్ రాజు, పెక్కుమంది దళితులు పాల్గొన్నారు. అన్ని గ్రామాల కార్యకర్తలకు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం. కార్యక్రమాన్ని చేయబోయేటువంటి కార్యక్రమాన్ని మరొకసారి మనము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో మనము ఎంత కష్టపడి ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నామో అంతే కష్టపడి అంతే ఐకమత్యంతో ఉండి మనము ఇప్పుడు కూడా వెలిశాల రాజేంద్రరావు గారిని గెలిపించుకోవాలని కోరుకుంటూ ఇది ఇచ్చిన అది కేవలం కాంగ్రెస్ పార్టీ మిత్రులారా, ఈ విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లలు కూడా మొక్తా ఉన్నారు, గుళ్ళకు వస్తా ఉన్నారు, బొట్లు పెట్టుకున్నారు. కొట్టామా కొట్టలేదా? పౌలను కోసినామా కోయలేదా? పండుగలు ఇంట్లో వేసుకుంటలేమా? మరి లేకుంటే వాళ్ళకి చెప్తున్నా మనకు ఆ మంత్రాలు చదవమని, కోళ్ళు కోయమని మనకు చెప్తేనే చేసినామా? అంటే అదొక మతం పేరిట ఒక రాజకీయం చేస్తున్నటువంటి పార్టీ. కార్యక్రమాన్ని, ఒక కార్యాచరణ రచించుకొని ఈ ఎన్నికల్లో చాలా క్లిష్టమైన ఎన్నిక ఐక్యత ఎంతైనా ఉంది. దళితులం కాదు, దళితులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ రిజర్వేషన్లు రద్దు చేస్తా అని మోడీ సర్కారు చెప్తున్నారు. కాబట్టి దాని మీద మనం ఏకతాటిగా పనిచేసి మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేనికోసం అంటే ఉత్తరప్రదేశ్లో మన ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ స్టాచ్యూలే తీసేస్తా అంటున్నారు. దానికోసం కూడా మనం ఏకమై ఓటేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ చూస్తే బీజేపీ జై శ్రీరామ్ అంటుంది. మనం జై శ్రీరామ్ కాదు, మనం జై భీమ్ అనాలి. ఎందుకు అనాలంటే వాళ్ళు జై శ్రీరామ్ అనే నినాదాన్ని తీసుకొచ్చి ఒక రాముని టెంపుల్ కట్టి అయోధ్యలో మనం అప్పుడు కూడా రాముని మనం మొక్కుతున్నామా లేదా? వెనుకటి నుంచి మనం రాముని అయితే ఎట్లాగో మొక్కుతున్నామో మనం రాముని మొక్కుకుంటూ బీజేపీని దొక్కాలని మనం జై భీమ్ అని నినాదాన్ని తీసుకోవాలి. ఈ రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటున్నాడు. ఆ రాజ్యాంగాన్ని నువ్వెవరే రద్దు చేసడానికి? ఆ రాజు అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మీరెవరు రద్దు చేయడానికి? దాంతోపాటు రైల్వేను, ఎయిర్పోర్ట్లు, ప్రతి ఒక్క సంస్థను, ఎల్ఐసీను, బాండ్ పేపర్లు ప్రతి ఒక్కటి కూడా ప్రైవేటీకరణ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? మన అగ్రవర్ణ కులాలకు చదువు అందకుండా ప్రైవేటీకరణ చేసి చదువును కూడా దూరం చేస్తూ ఉన్నాడు. దానికోసం మనం బీజేపీని తొక్కాలి, కాంగ్రెస్ కోటేయాలి. జై భీమ్. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావైనప్పటికీ కూడా ఇంకా కూడా ఆ జాతులలోకి వెళ్ళి వచ్చిన ఒక ఆణిముత్యము మనకు రాజ్యాంగంలో ఎన్నో ఫలాలు కల్పించినప్పటికీ కూడా మీ కేంద్రపై మీకు రిజర్వేషన్స్ ఉన్నాయి, మీరు ఎప్పుడైనా ముందు లైన్లో ఉంటారని చాలామంది చెప్పుకుంటున్నప్పటికీ కూడా వెనుకబడే ఉంటున్నామంటే అది ఎందుకు అనేది ఆలోచించాల్సిన అవసరం మనందరి మీద ఉంది. సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పిదమా, లేకుంటే అందరినీ నమ్మడం మన తప్పిదమా? ప్రతి వ్యక్తిని కూడా నమ్మి ఓటేసుకుంటూ పోతా ఉన్నాం. మన తాతలు వేసిరు, అదే బాటలో మన తండ్రులు వేసిరు, అదే బాటలో మనం కూడా వేసినాం. ఇప్పటికీ 4-5 సార్లు ఎలక్షన్స్ వచ్చినాయి. నాకు తెలిసినప్పటికీ నా ఏజ్ను వేస్తూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం. ఎవరు కూడా మనల్ని గుర్తించి మన మల్లికార్జున ఖర్గే గారు చాలా మంది కూడా
మేధావి వర్గం అంతా కూడా ఇది ఆలోచిస్తూ ఉన్నది. ఎందుకంటే మోడీ ఒక నియంతలాగా ఎవరిని కూడా బేఖాతరు చేయకుండా లెక్క చేయకుండా అందరినీ ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నాడు. ఇది ప్రజాస్వామ్యం అని మనం అనుకుంటున్నాం, కానీ ఈరోజు ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బొచ్చింది. ప్రజాస్వామ్య మనుగడకే ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకనంటే మనం చూస్తా ఉన్నాం, మోడీ గారు ఏదంటే అది. మొన్నటికి మొన్న పార్లమెంటులో ప్రజాస్వామ్యం బ్రతికి ఉన్నదని తెలిసి కూడా నేను ప్రజాస్వామ్యాన్ని బేఖాతరు చేయను, నేను ఒక నియంత్రణని 140 మంది ఎంపీలను సస్పెండ్ చేసినటువంటి వ్యవహారం మీ అందరికీ తెలిసిందే. మరి ఎవరిని పడితే వాళ్ళను అవినీతి పేరు మీద స్కాములు చేస్తున్నారు, వీళ్ళని అరెస్ట్ చేయాలి అని ఒక ఉద్దేశపూర్వకంగా కేజ్రీవాల్ సస్పెండ్ చేసినాడు. మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి PWG నాయకులైనా, విరసం నాయకులైనా, ఆ తర్వాత వరవరరావు లాంటి, సాయిబాబు లాంటి ఈరోజు NIA కేసులు పెట్టి జైళ్లలో బెయిల్ రాకుండా తోసేస్తా ఉన్నాడు. ఎంతో మందిని, అది దళితులనేమి, ఆదివాసీలనేమి, అదేవిధంగా మైనార్టీ వర్గాలనేమి ఊచకోత పోస్తా ఉన్నారు. ఏ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా పడగొడతా ఉన్నారు, ఏ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలన్నా బర్తరఫ్ చేస్తా ఉన్నారు. మరి ఏ విధంగా వాళ్ళ వికృత చేష్టలు చేసినా కూడా ఈరోజు అడిగే నాదుడు లేడు. నిన్న మన బండి సంజయ్ గారు ఇక్కడ ఉండి మీరందరూ కూడా మన అంబేద్కర్ చెప్పినారు, మనకు వెనుకబడి ఉన్నాం, మనకు రిజర్వేషన్లు అవసరం, మనం తప్పకుండా రిజర్వేషన్లతో అభివృద్ధి అవుతామని. ఈరోజు కవ్వంపల్లి సత్యనారాయణ అన్నట్టు ఆయన రిజర్వేషన్ల మూలంగా డాక్టర్ అయ్యాడు, రిజర్వేషన్ల మూలంగా ఈరోజు ఎమ్మెల్యే అయ్యాడు. రిజర్వేషన్ లేకపోతే ఈ నియోజకవర్గంలో కవ్వంపల్లి సత్యనారాయణ ఎవరండి, ఎందుకు ఇస్తారంటే టికెట్? అంబేద్కర్ మహానుభావుడు, చాలా ఆలోచనతోని ఈరోజు మన ప్రతినిధిగా ఉండాలి, ప్రతి దాంట్లో దళితులకు ఒక ప్రతినిధి ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు దళితులకు రిజర్వేషన్లు కల్పించినారు. దీన్ని తీసేసే కుట్ర జరుగుతూ ఉన్నది. మీరందరూ కూడా ఆలోచించాలి. దయచేసి మనం ఈరోజు తలదించుకునే కార్యక్రమం ఏం చేస్తలేదు, తల ఎత్తుకొని బ్రతకాల్సిన కార్యక్రమం ఉన్నది మనకి. కాబట్టి రాబోయే రోజుల లోపల మనమందరం కూడా మోడీ గారు ఈ మధ్యలో మేమందరం కూడా ఒక నినాదాన్ని తీసుకున్నాం. మన వాళ్ళు కూడా చాలా మంది ఈ మధ్య లోపల జై శ్రీరామ్ మొదలు పెట్టారు. కేజ్రీవాల్ ఆనాడు జై శ్రీరామ్ అంటే నేను జై బజరంగ బలి అంటా అన్నాడు. అందులోంచే దళితులమైన మనమందరం కూడా ఈరోజు మన దేవుడైనటువంటి అంబేద్కర్ జై భీమ్ నినాదాన్ని ఎత్తుకోవాలని నేను నిర్ణయం చేస్తా ఉన్నాను. ఈరోజు ఎక్కడ పోయినా మన నోట్ల నుండి జై భీమే రావాలి. కాబట్టి దయచేసి పార్లమెంట్లో కూడా అందరూ బీజేపీ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తున్న సభ్యులు అందరూ కూడా జై శ్రీరామ్ అందరు, కానీ ఒకే ఒక్కడు ముస్లిం సోదరుడు ఓవైసీ గారు జై భీమ్ అంటారు. కాబట్టి మనమందరం మన నాయకుడిని, మన ఆరాధ్య దైవమైనటువంటి అంబేద్కర్ని మనం ఉన్నతంగా ఉంచాలి. ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం పోవాలని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఈరోజు మనం ఓట్లకు వచ్చినాం. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు బ్రతకడానికి ఇల్లు ఇచ్చింది, చేసుకోవడానికి భూములు ఇచ్చింది. మరి భూముల విలువ ఈరోజు ఆ రోజు ఎంత ఉండే ఈరోజు ఎంత పెరిగిపోయింది. సగర్వంగా మనం ఉండాలి, తలెత్తుకొని బ్రతకాలి, మన పని మనం చేసుకోవాలి. భూమి ఉంటే విలువ ఉంటుందన్న ఉద్దేశంతో ఏకైక లక్ష్యంతో ఆనాడు అసైన్ ల్యాండ్స్ అన్ని ల్యాండ్ సేలింగ్ చట్టాలు తీసుకొచ్చి ఆ మిగిలిన ల్యాండ్ అంతా కూడా పేద ప్రజలు మనకు దళితులకు పంచినటువంటి కార్యక్రమం ఉన్నది. మరి ఎవరన్నా తీసుకున్నారా? ఈరోజు కేసీఆర్ గారు నామమాత్రంగా స్టార్ట్ చేసినారు, ఎండ్ చేసినారు. ఎందుకు పెట్టారో, ఎందుకు చేసినారంటే దళితులకు భూములు ఉండొద్దు అన్న ఏకైక లక్ష్యంతో కేసీఆర్ గారు తీసేసినారు. వట్టి కాదు, వీళ్ళని ఎందుకు మనం చేయాలి, బీదోడు ఉండాలి, వీడికి భూమి ఎందుకు అన్న ఉద్దేశంతో. నువ్వు డ్రైవరు గారా, కారు నడుపుకో, కారు ఎన్ని రోజులు ఉంటుంది, అది ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నడవగానే తుక్కుకు పోతుంది, టైర్లు కొనలేము, నడుపుకునే శక్తి ఉండదు. అన్ని రోజులు మనకు ఆరోగ్యంగా ఉండి కారును నడపలేము ఒక డ్రైవర్గా.
ఎప్పుడో ఒకసారి మరి వెనుకబడితే ఆ రోజు నడకపోతే ఆ పూట గడవదు. మరి భూమి ఉంటే ఎల్లకాలం ఉంటుంది, దాని విలువ పెరుగుతుందని వ్యత్యాసంతో భూమిని ఇచ్చినారు. ఒక దొర ఆలోచనకు, ఒక నియంత ఆలోచనకు, కాంగ్రెస్ పార్టీ ఆలోచనకు అది మనకు అర్థం పడుతూ ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో మీ శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది నా ఎన్నిక, ఈ నా ప్రజాస్వామ్యం బ్రతకాలే, ప్రజాస్వామ్యంలో మేమంతా ఉంటేనే ఎదగలుగుతామని ఆలోచించి మన రాజ్యాంగాన్ని కూడా రద్దు చేస్తా అంటున్నాడు. 400 సీట్లు ఇవ్వండి కేసీఆర్ అన్నాడు. నా మనుగడ ప్రశ్నార్థకమైనప్పుడు మనం లేచి పోరాడాలి. ఆ రోజు అట్రాసిటీ యాక్ట్ తీసేస్తా అని ప్రధానమంత్రిగా ఉన్న మోడీ తీసేస్తే భారత్ పిలుపునిచ్చి 20 మంది చనిపోయి మన యొక్క హక్కును మనం కాపాడుకోగలిగినాం. కాబట్టి దయచేసి మా దళిత సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏ ఒక్క ఓటు కూడా మన అక్కది, అమ్మది, అన్నది, చెల్లెది, మన కుటుంబ సభ్యులదే కాకుండా మన బంధుమిత్రులందరిది కూడా కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీరు ఓటేయాలని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాను.